ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఈ నెల 7న, సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా స్టోరీ గురించి ఇండస్ట్రీలో ఓ లైన్ లీక్ అయింది. ఈ లైన్ ప్రకారం బ్రహ్మోత్సవం స్టోరీ ఇలా ఉంది. ఉమ్మడి కుటుంబానికి చెందిన మహేష్ ఫ్యామిలీ ఎలాంటి కలతలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తుంటుంది. ఈ టైంలో సడన్ గా మహేష్ తండ్రి చనిపోతారు. తండ్రి అస్థికలను కాశీలో కలిపేందుకు వెళ్లిన మహేష్ కు ట్రైన్ లో హీరోయిన్ సమంత పరిచయం అవుతుంది. సమంత మహేష్ ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. ఆమె ప్రేమను తిరస్కరించిన మహేష్ తాను గతంలోనే తన తండ్రి స్నేహితుడి కుమార్తె ఎన్ఆర్ఐ అయిన కాజల్ ను ప్రేమించినట్లు చెబుతారు. మహేష్ కాశీ నుంచి వచ్చాక అతడి మదిలో సమంత జ్ఞాపకాలు మెదులుతుంటాయి. దీంతో తన మనసులో మెదిలే సమంతను పెళ్లి చేసుకోవాలా లేదా తాను గతంలో ప్రేమించిన కాజల్ ను పెళ్లి చేసుకోవాలా అని డైలమాలో ఉన్న టైంలో మహేష్ కు పెద్ద షాక్ తగులుతుంది. మహేష్ తండ్రి చివరి కోరిక ప్రకారం చివరకు మహేష్ కుటుంబ మాటకు కట్టుబడి తండ్రి చివరి కోరిక ప్రకారం మరదలు ప్రణీతను పెళ్లి చేసుకున్నాడా లేదా తనను ప్రేమిస్తున్న సమంతను పెళ్లి చేసుకున్నాడా లేదా తాను ప్రేమించిన కాజల్ ను పెళ్లి చేసుకున్నాడా అన్నదే బ్రహ్మోత్సవం స్టోరీ. పీవీపీ ఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని